ప్రతిష్టాత్మకంగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి కప్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడగా చివర్లో రాహుల్, పాండ్యా మెరుపులతో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించడంతో సినీ రాజకీయ ప్రముఖులు టీంకి అభినందనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు సైతం టీమిండియాకు అభివందనలు తెలిపారు. అయితే ఆయన విచిత్రంగా టీమిండియా విజయాన్ని జనసేనతో పోల్చుతూ ఓ ట్వీట్ చేశారు. నాగబాబు తన ట్వీట్లో గెలుపుకు అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఒక్క టాస్ కూడా గెలవకుండా ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు ఐసీసీ ఛాంపియన్షిప్ సాధించింది టీమిండియా. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్తో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించింది జనసేన. ఈ రెండింటికి ఒకేలాంటి పోలికలు, ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకిత భావం, ఐకమత్యం అంటూ ట్వీట్లో నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విజయంపై అభినందనలు తెలిపితే బాగుండేది, అంతేకాని ఇక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఎవడి దగ్గర వంగకుండా, ఎవ్వడిని దేహి అని అనుకోకుండా ఈ మాట చెప్తే బాగుండేదేమో అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. సార్, పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేస్తే ఒకవేళ ఆ గెలిచిన ఒక అభ్యర్థి పోటీని కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు అని అంటారు. కానీ ఒక్క సంస్థాగత స్థాయిలో పార్టీ అని చెప్పటం, ఒక్క మన పార్టీ మాత్రమే చెల్లింది, ఏమీ హైప్ ఇస్తుంది సార్ పార్టీ, ఏపీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. టీమిండియా మీకులాగా కల్తీ కాదంటూ మరో నెటిజన్ ఘాటు కామెంట్స్ చేశాడు. నీకంటే వెర్రోడు లేడోయ్ నాగబాబు, ఇండియా అన్ని మ్యాచ్లు గెలిచింది, గెలవగలిగే మ్యాచ్లు మాత్రమే ఆడి ఉండుంటే అప్పుడు మీ పార్టీతో పోల్చుకోవచ్చు. ఎక్కడైతే మన కులపు ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రమే ఒక 21 సీట్లు గెలుచుకోవటం ఎలా ఉందంటే ఇండియా నేపాల్తో గెలిచి గొప్ప చెప్పుకున్నట్లుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా క్రికెట్ ఫ్యాన్స్ నాగబాబు చేసిన ట్వీట్కు ఘాటు రిప్లైలు ఇస్తున్నారు.